నమస్కారం. నేను మీ సరోజ. శివకేశవులిద్దరూ సమానమే అన్న పదానికి ప్రతీకగా తిరుమల తిరుపతిలో వెలిసిన తీర్థరాజం, పవిత్ర తీర్థం కపిలేశ్వరం. ఈ పుణ్యక్షేత్ర విశేషాలను ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో చూద్దాం. తిరుమల అంటే శ్రీవారే. అణువణువు ఆపద మొక్కులవాడు ఆ శ్రీనివాసుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని కూడా అర్థం. అంటే తిరుమల శ్రీశైలం కూడా అన్నమాట. శివకేశవులకు భేదం లేదనే మాటకి ఇదే చక్కటి నిదర్శనం. అటువంటి తిరుమల తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుమల తిరుపతిలో ఒక శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి ప్రశాంత వాతావరణం అడుగు తీసి అడుగు వేయనివ్వదు. ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడింది అంటే, కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. కపిలముని తపస్సు కారణంగా ఈశ్వరుడు ఇక్కడ వెలిసినందున ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిలలింగం అంటారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఈ కొండ మీద నుంచి జలజల పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుండి దీన్ని చక్కెర తీర్థమని కూడా పిలిచేవారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అప్పట్లో రాయన్న రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిలతీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్ అనే ఆల్వార్ గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆల్వార్ తీర్థంగానే వ్యవహరించారు. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు విఘ్నేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా వెలిశారు. ఈ కపిల తీర్థం పరమ పవిత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ తీర్థాన్ని దర్శించుకుంటే సకల పాపాలు పోయి ముక్తి లభిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. చూశారు కదా, ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్ర విశేషాలను, మరిన్ని పురాణ గాథలను మీ ముందుంచుతుంది ఆర్ఎంకే టీవీ. ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుద్దాం.